హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ 9వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ చూస్తున్నాము. నా బాల్యము అనేటువంటిది ఇక్కడ చూడండి. వచ్చేసి ఇక్కడ గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, మహాత్ముల జీవితాలు అందరికీ ఆదర్శం. వారి అనుభవాలు మంచి ప్రవర్తనకు, లక్ష్య సాధనకు ప్రేరణ కలిగిస్తాయి. అటువంటి గొప్పవాడైనటువంటి గాంధీజీ బాల్యము అనుభవాలను తెలియజేసి విద్యార్థులలో ప్రేరణ కలిగించడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశము. ఈ పాఠము ఆత్మకథ ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి తన జీవితం గురించి తానే చెప్పుకుంటే ఆత్మకథ అవుతుంది. ఈ పాఠము వేమూరి రాధాకృష్ణ గారు అనువాదం చేసిన గాంధీ మహాత్ముని సత్యశోధన ఆత్మకథకు అనుసరణ. ఇక్కడ రచయిత పరిచయం వచ్చేసి, మనమంతా జాతిపిత మహాత్మా బాపూజీ అని గౌరవంతో పిలిచినటువంటి గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. తల్లి పుతలీబాయి, తండ్రి కరమ్చంద్. భారత స్వాతంత్ర ఉద్యమంలో శాంతి అహింసలను ఆయుధాలుగా చేసి దేశ ప్రజలందరికీ ఏకతాటిపైన తెచ్చి మన దేశాన్ని విదేశీ చెర నుండి విడిపించినటువంటి ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలమైనటువంటి నాయకుడు అనమాట. ఈయన హిందూ స్వరాజ్, తర్వాత వచ్చేసి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ వంటి ఎన్నో రచనలు చేశారు. మనమంతా గర్వించదగినటువంటి మహానుభావుడు అనమాట ఈయన. చూడండి, మీకు చక్కగా 9వ తరగతి 10వ తరగతి పిల్లలందరికీ వచ్చేసి మంచి మంచి దేశ నాయకుల యొక్క ఆత్మకథలు చెప్తూ ఉన్నారు. ఎంత మంచి విషయం కదా ఇది. అప్పుడు నాకు 7 ఏళ్ళు వయసు అనమాట. ఈయన గాంధీ గారు చెప్తూ ఉన్నారు, మా నాన్నగారు రాజకోటకు కోర్టు సభ్యునిగా వెళ్ళారు. నేను ఒక మామూలు విద్యార్థిని. ఎవరితోనూ అబద్ధం చెప్పిన గుర్తులేదు. ఎవరన్నా ఎగతాళి చేస్తారేమో అని భయంగా ఉండేది. బడి పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు చదువుదామనే కోరిక ఉండేది కాదు. ఒకసారి మా తండ్రి గారు శ్రవణ పితృభక్తి నాటకము పుస్తకం కొన్నారు. శ్రద్ధగా ఆ పుస్తకం చదివాను. ఆ రోజుల్లో చెక్కల బాక్సుకి అమర్చినటువంటి అద్దంలో చిత్రాలు చూపిస్తూ కొందరు ఇంటింటికి తిరుగుతూ ఉండేవారు. వారు చూపించినటువంటి చిత్రాల్లో అందులైన తన తల్లిదండ్రుల్ని కావడిలో కూర్చోబెట్టుకుని యాత్రకు వారిని మోసుకుపోతున్నటువంటి శ్రవణుని బొమ్మ నాపై చెరగని ముద్ర వేసిందనమాట. శ్రవణుడు చనిపోయినప్పుడు అతని తల్లిదండ్రులు కరుణాత్మమైనటువంటి రోదన ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది. తర్వాత ఇంకొక నాటక కంపెనీ వచ్చింది. వాళ్ళ నాటకం చూసేందుకు నాకు అనుమతి లభించింది. అది హరిశ్చంద్ర నాటకము. కలలో హరిశ్చంద్రుడు కనబడుతూ ఉండేవాడు. అందరూ సత్య హరిశ్చంద్రులు ఎందుకు కాకూడదు అని అనుకునేవాడిని. హరిశ్చంద్రుడు పడ్డ కష్టాలు తలుచుకొని ఎన్ని ఆపదలు వచ్చినా సత్యం పలకవలసిందే అనుకునేవాడిని. నా హృదయంలో ఇప్పటికీ శ్రవణుడు, హరిశ్చంద్రుడు జీవించే ఉన్నారు. మొదటి తరగతిలోనో లేక 2వ తరగతిలోనో ఉన్నప్పుడు దొరాబ్జీ యదల్జీగిమ్ హెడ్ మాస్టర్ అనమాట. విద్యార్థులకు ఆయన అంటే ఎంతో ఇష్టం. పెద్ద తరగతి విద్యార్థులకు వ్యాయామము, క్రికెట్ తప్పనిసరి చేశాడు. నాకు అవి ఇష్టం లేదు. నేను వాటిలో పాల్గొనేవాడిని కాదు. ఆ రోజుల్లో చదువుకు వ్యాయామానికి ఏమాత్రం సంబంధం లేదని నేను అనుకునేవాడిని. విద్యతో పాటు అంటే మానసిక శిక్షణతో పాటు వ్యాయామము, శారీరక శిక్షణ కూడా విద్యార్థికి అవసరమని ఇప్పుడు అనిపిస్తుంది. చదువుకునేటప్పుడు అందంగా వ్రాయడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదని తప్పు అభిప్రాయం ఉండేది. కానీ దక్షిణాఫ్రికాకు వెళ్ళిన తర్వాత అక్కడి వకీళ్ళు, అక్కడి ప్రజలు ముత్యాల్లాంటి అందమైనటువంటి అక్షరాలు రాస్తూ ఉంటే చూచి తర్వాత వచ్చేసి సిగ్గుపడ్డాను. గాంధీ గారి హిందీ అక్షరాలు వచ్చేసి అక్షరాలు బాగుండవు. ఆయనవి వంకర టింకరగా ఉంటాయన్నమాట. అక్షరాలు అసంపూర్ణ విద్యకు చిహ్నంగా భావించాలనేటువంటి భావం అప్పుడు నాకు కలిగింది. తర్వాత నా అక్షరాలని అందంగా రాయాలని ఎంతో ప్రయత్నించాను. కానీ వ్యవహారం చేయి దాటిపోయింది. ఎందుకంటే చిన్నప్పుడే నేర్చుకోవాలన్నమాట. పిల్లలు హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది చిన్నప్పుడే నేర్చేసుకోవాలి. అప్పుడే మనకు చెయ్యి అనేటువంటిది కరెక్ట్గా తిరుగుతుంది. అంతేగాని పెద్ద అయిన తర్వాత అక్షరాన్ని మార్చాలంటే అది కష్టం అనమాట, కుదరని పని. దస్తూరి దాన్ని మార్చుకోలేకపోయాను. కానీ ఆయన అక్షరాలు బాగుండవు. నన్ను చూసి ప్రతి బాలుడు, బాలిక జాగ్రత్త పడాలని కోరుతున్నాను. సో మనము అక్షరాలు అనేటువంటిది రాయడము, హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది చక్కగా రాయడం అనేటువంటి నేర్చుకోవాలి. విద్యార్థులు ఒక భాషను శాస్త్రీయంగా అభ్యసిస్తే మిగతా భాషలు సులభతరం అవుతాయి. అసలు హిందీ, గుజరాతీ, సంస్కృత భాషలు ఏకభాషలేనని చెప్పవచ్చు. ఈ 3 వచ్చేసి చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. లిపి మరికే కాస్త వేరుగా ఉంటుంది. అదేవిధంగా పారసీ, అరబ్బీ భాషలు ఏకభాషలే.
గుజరాత్ హిందీ, బెంగాలీ, మరాఠీ మొదలైనటువంటి భారతీయ భాషలు నేర్వాలంటే సంస్కృతం నేర్చుకోవడం కూడా చాలా అవసరం. అలాగే ఉర్దూలో మంచి ప్రవేశం కలగాలంటే ఫారసీ, అరబీ భాషలు నేర్వాలి. కొన్ని కారణాల వల్ల మా అన్న 20 రూపాయలు అప్పుపడ్డాడు. ఆ అప్పుది ఎలా తీర్చుదామని అని మేమిద్దరం వచ్చేసి ఆలోచించాం. అతని చేతికి బంగారం మురుగు ఉన్నదన్నమాట, అంటే బంగారం యొక్క బ్రేస్లెట్ అని చెప్పొచ్చు. దానిలో ఒక తులం ముక్క తీయించడము తేలిక అని నిర్ణయించుకొని ఆ పని చేసాం, అప్పు తీర్చాం. కానీ ఆ పనిని నేను భరించలేకపోయాను. ఇక దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాను. అయితే నా మనసు శాంతించలేదు. తండ్రి గారికి చెప్పాలని అనిపించింది, కానీ ఆయన ముందు నోరు విప్పి ఈ విషయం చెప్పాలంటే సాహసం లేదంటే భయపడ్డాం అనమాట. వారు కొడతారనే భయం లేదు, ఎందుకంటే మమ్మల్ని మా తండ్రి గారు ఎప్పుడు కొట్టలేదు. బంగారు మురుగు విషయం చెబితే బాధపడతారేమోనో భయం పట్టుకుంది. ఏది ఏమైనా తప్పును అంగీకరిస్తేనే మనసు శాంతిస్తుందని విశ్వాసం కలిగింది. నాన్నగారికి బాధ కలిగించినా పర్వాలేదని భావించాను. తర్వాత చివరికి ఒక చీటీ మీద జరిగిన తప్పందా రాశానమాట. వెళ్ళి మా నాన్నగారికి ఇచ్చాను. ఇంతటి తప్పు చేసినందుకు తగిన విధంగా శిక్షించమని, ఇక ముందు దొంగతనం చేయనని శపథం చేశాను. ఇదంతా వ్రాసిన చీటీ వారి చేతికి ఇస్తున్నప్పుడు వణికిపోయాను. అనారోగ్యంతో ఆయన బల్ల మీద పడుకుని ఉన్నారు. చీటీ వారి చేతికి ఇచ్చి ఎదురుగా నిలబడ్డాను. వారి చీటీ అంతా చదివారో వారి కండ్ల నుండి కన్నీరు కారింది. ఆ కన్నీటితో చీటీ తడిసిపోయిందనమాట. ఒక్క నిమిషం సేపు కళ్ళు మూసుకొని ఏమో ఆలోచించారు. తర్వాత చీటీని చింపివేశారు. తండ్రికి కలిగినటువంటి వేదనను గ్రహించాను. అనుభవించిన వారికి ఆ ప్రేమ బోధపడుతుంది. అసలైన శాంతము, ఓర్పు మా తండ్రి స్వభావం కాదు. ఆయన కోప్పడతారని, దూషిస్తారని అనుకున్నాను. కానీ ఆయన ప్రదర్శించినటువంటి శాంతితత్వము అద్భుతము. అందుకు కారణం దోషాన్ని అంగీకరించడమేనని నా విశ్వాసము. మళ్ళీ ఈ విధమైనటువంటి తప్పు చేయను అని శపథం చేశాను. నేను దోషము అంగీకరించి ఇక చేయనని శపథం చేసినందువల్ల మా తండ్రి నన్ను విశ్వాసించారు, నమ్మారనమాట. వారికి నా మీద వాత్సల్యం ఎన్నో రెట్లు పెరిగిందని అర్థమైంది.